జిమ్‌కు పోలేరు. ఇంట్లోనే ఉండి ఎక్సర్సైజ్ చేస్తూ, స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటూ, మజిల్ లాస్ అవ్వాలి అనుకుంటే బిగినర్ లెవెల్‌లా మీరు లైఫ్‌లో ఒక్కసారి కూడా డంబెల్ టచ్ చేయకపోయినా ఏం పర్లేదు. నేను చెప్పే ఈ 10 వర్కౌట్స్‌ని ఫాలో అవ్వండి. 10 మజిల్ గ్రూప్స్, 10 డేస్, 10 వర్కౌట్స్ లిట్ బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళే బాధ్యత నాది. ఫస్ట్ అయితే బార్బెల్ రాడ్ ఉంటుంది. డంబెల్స్ ఇవి 899 పడ్డాయి నాకు. అండ్ ఫస్ట్ వచ్చేసి బార్బెల్ బైసెప్ కర్ల్స్. ఇది చేస్తే బాగా ఇక్కడ బైసెప్స్ మొత్తం ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఉన్నదంతా బాగా ట్రైన్ అవుతుంది. అండ్ ఈచ్ ఎక్సర్సైజ్ వచ్చేసి 10 రెప్స్ 4 సెట్స్ చేయాలి. 5 ఎక్సర్సైజెస్. ఫస్ట్ వచ్చేసి బార్బెల్ బైసెప్ కర్ల్స్. ఈజీగానే ఉంటుంది, బాగానే చేయొచ్చు. స్టార్టింగ్లో వెయిట్ కొంచెం నేనైతే ఇది 10 కేజీస్ ఆఫ్ బార్బెల్ అంటే ఈచ్ సైడ్ 5 కేజీసే. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడైతే ఈజీగానే లిఫ్ట్ చేయగలిగిన. ఇంకా సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మధ్యలో ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకొని కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకోండి, అప్పుడు ఈజీగా అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా. అండ్ సెకండ్ వచ్చేసి బెంట్ ఓవర్ రో లాగా బార్బెల్ ఓవర్ రో ఇట్లా పట్టుకొని ఇట్లా చేస్తుంటే బాగుంటుంది. అంటే బాగా షోల్డర్స్ హై వైస్ట్ డిఫైన్ అవుతాయి. ఫస్ట్లో ఫామ్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, కానీ కన్సిస్టెంట్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడం నేర్చుకోండి. అండ్ ఆల్సో లైట్ వెయిట్స్తో ట్రై చేయండి. నేను మీకు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కూడా ఇంట్లో నుంచే ఎలా చేయాలి, బార్బెల్స్ డంబెల్సే యూస్ చేసి అప్పర్ బాడీ లోవర్ బాడీ వర్కౌట్స్ ఎలా చేయాలో మొత్తం చెప్తున్నా. ఇది చేసేటప్పుడు మొత్తం లెవెల్గా చేసి బాగా మన షోల్డర్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. ఇది చేసేటప్పుడు చూడడానికి ఈజీగా అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు ధూళ తీరిపోయిద్ది. నెక్స్ట్ కొంచెం అట్లా లిఫ్ట్ చేసినానో లేదో తెల్లగా ఉంటా కాబట్టి నాకైతే వీన్స్ కనిపిస్తాయి. ఆ వీన్స్ వస్తే నాకు ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్న మోటివేషన్ వస్తుంది. తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము. కొంచెం ముందుకు వంగి బ్యాక్ అంతా స్ట్రైట్గా పెట్టాలి. నా బ్యాక్ అంతా ఫ్యాట్ ఉంది కాబట్టి అది మీకు స్ట్రైట్గా కనిపించట్లేదు. బ్యాక్ స్ట్రైట్గా పెట్టి బాగా వంగేసి జస్ట్ ఇంకా ఇట్లా లాగుతున్నట్లు మన దగ్గరికి లాక్కుంటున్నట్టు చేయాలి. కరెక్ట్గా పొట్ట తగలాలి. హ్యాండ్స్ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళాలి. అప్పుడే ఎక్సర్సైజ్ ఆబ్లిక్స్ ఫీల్ అవుతారు, మజిల్స్ కొంచెమన్నా ఫీల్ అవుతారు. ఒక సెట్ చేస్తే ఏం ఫీల్ కారు. 4-5 సెట్స్ చేసి ఫెయిల్యూర్ వరకు వెళ్ళగలిగితేనే యూ కెన్ డూ ఇట్ అని అనిపిస్తూ ఉంటుంది. తక్కువ వెయిట్ కదా, ఫస్ట్ సెట్కి ఏం అనిపించదు, ఈజీగా అనిపిస్తుంది. పోను ఉంటుందిరా నా సామి మీకు ఇబ్బందులన్నీ. ఇదైతే మన వర్కౌట్లో 4th ఎక్సర్సైజ్ ఓవర్ హెడ్ ప్రెస్. గిట్లా చేయడం వల్ల మొత్తం అప్పర్ బాడీ లైట్గా షోల్డర్స్, హ్యాండ్స్, బైసెప్స్ కొంచెం ట్రైన్ అవుతాయి. అండ్ అట్లా ఒక నిమిషం హోల్డ్ చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఇవంతా బిగినర్ లెవెల్ వర్కౌట్స్ మాత్రమే. అండ్ ఆల్సో మీరు వెయిట్స్ని ఇంక్రీజ్ ఎట్లా చేసుకోవాలి, ఎన్ని వెయిట్ ప్లేట్స్ పెట్టుకోవాలో కూడా చెప్తాను. ఇట్లా ఓవర్ హెడ్ ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఫామ్ కరెక్ట్గా ఉండదు. 1-2 మంత్స్ ఫామ్ కరెక్షన్ కన్నా కన్సిస్టెన్సీయే ఇంపార్టెంట్. నేను కూడా ఫామ్ వచ్చేంత వరకు చేయకూడదులే అట్లా ఇట్లా అనుకున్నా. బట్ ఆ ఫామ్ వచ్చేది మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడే ఫామ్ ఏంటి కరెక్ట్గా తెలుస్తుంది. ఇది ఓవర్ హెడ్ ప్రెస్ అయిపోయిన తర్వాత బార్బెల్ ఓవర్ హెడ్ ప్రెస్. ఇది ఫిక్సింగ్ బార్బెల్ రాడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చూసుకోండి, లేకపోతే దూల తీరిపోయిద్ది కింద మీద పడితే. నెక్స్ట్ చెస్ట్ ప్రెస్ లాగా బార్బెల్ చెస్ట్ ప్రెస్ చేద్దాం అనుకుంటే ఇంట్లో నేల మీద పడుకొని చేయాల్సిందే, ఇంకా మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. బట్ ఇట్ వాజ్ ఎ నైస్ ఈజీ ఎక్స్పీరియన్స్. చూస్తే నా బాడీకి అంతా చెమటలు పట్టేస్తున్నాయి, చెమటలు పడుతున్నాయి, చేసినప్పుడు అంతా చెమటలు పడుతున్నాయి. నేను జస్ట్ వీడియో రికార్డింగ్ పర్పస్ కోసం 1 సెట్ చేసిన, మళ్ళీ 4 సెట్స్
చెయ్యాలి ఈవినింగ్ కల్లా. చేస్తున్నప్పుడు బాబురే! చెమటలు పడుతున్నాయి. కూల్ వాతావరణంలో చెమటలు పట్టడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. నాకైతే అస్సలు చెమటలు పట్టవు. చెమటలు చిందిస్తున్నా నేనైతే. ఇది చెస్ట్ ప్రెస్ బార్బెల్‌తో బాగా ఈజీగా ఉంటుంది. మీరు చూస్తే నా హ్యాండ్స్‌కి కొంచెం మజిల్స్ కాంట్రాక్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఫస్ట్ సెట్‌కి, సెకండ్ సెట్‌కి ఏం తెలీదు కానీ థర్డ్, ఫోర్త్ సెట్స్‌కి మాత్రం తెలిసిద్ది. బరువు ఏముంటుందిలే అనుకున్నా కానీ దోల తీరిపోతుంది. ఎందుకంటే మనం బరువు ఎప్పుడు ఎత్తలే